హలో అందరికీ. నా పేరు విష్ణు చమర్తి. కొంచెం వీడియో బ్యాక్‌గ్రౌండ్ అంతా ఏందంటే క్రింజ్‌గా ఉన్నట్లుంది గదా! అవుతూనే ఉంటుంది. చేసేటప్పుడు అంతా క్రింజ్‌గానే ఉంటుంది. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయినప్పుడు ఏందంటే ప్రతీది ఒక బ్యూటిఫుల్ మెమరీ‌లాగా అంటే మెమరీలాగా ఉండిపోతుంది. ఇంకా కెమెరా ముందేందంటే నాకు మాట్లాడాలంటే చాలా సిగ్గెక్కువ. ఈవెన్ చుట్టూ సరౌండింగ్స్ అంతా ఎవరు గూడా లేరు. బట్ స్టిల్ ఫియర్ అనేది గూడా ఉంది. బట్ చేద్దాం అన్నీ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను వీడియో స్టార్ట్ చేసింది 2 మెయిన్ గోల్స్ నావి అచీవ్ జేయడానికి. ఒకటేంటంటే నేను స్టార్టప్ జేస్తున్నాను. ఈ స్టార్టప్‌కేంటంటే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అప్రోచ్ అయ్యాను. సపోర్ట్ చేయమని అడుగుతుంటే లైక్ దే ఆర్ ఆస్కింగ్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తాము. మనీ ఇస్తే ప్రమోట్ జేస్తాము. జనాల్లోకి తీసుకెళ్తాము అని జెప్పి మరీ దారుణంగా తయారైపోయారు. అంటే దారుణంగా తయారైపోయారని జెప్పి నేను అనట్లేదు. బట్ అది వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళ ఇంటెంట్ అది. మనమేం చేయలేము. వాళ్ళ గోల్స్, వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకుంటాయి. సెకండ్ థింగ్ ఏందంటే మనీ మేకింగ్ ఆబ్వియస్‌గా. అది గూడా ఏంటంటే అందరిలాగా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోగానే ఇట్లా ప్రమోషన్ చేసుకొని ఇట్లా చేద్దామని గాదు. నా ఓన్‌గా నాకు కొన్ని సోర్సెస్ ఉన్నాయి. పాసివ్ ఇన్‌కమ్ స్ట్రాటజీస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటి నుంచి ఎర్న్ చేసుకుందామని. ఇన్ కేస్ ఒకవేళ నేను గూడా ఫ్యూచర్‌లో ఒక మంచి కంటెంట్ క్రియేటర్ అయితే ఆహ్, దిస్ ఈస్ ద ప్రామిస్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్. ఏంటంటే ప్రమోషన్ నేను ఒకవేళ చేసినా గూడా, అది ఉపయోగపడేలాగా ఉండాలి గానీ, మీ నుంచి ఏదో లాగేసుకున్నట్లు, మనీ తీసేసుకొని ముంచేసినట్లు ఉండకూడదు. అలాంటి దానికి మళ్ళీ చెక్ లిస్ట్ అనేటివి కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్‌లో ఇంకొకటి నేనేం జెప్పాలని అనుకుంటున్నానంటే, ఇప్పటి వరకు నేను చూసిన చాలా సిస్టమ్స్ అన్నీ బ్రోకెన్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ తీసుకోండి. మనకేంటంటే స్కూల్స్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సీఎస్ అని చెప్తారు. వన్స్ స్కూల్ అయిపోయిన తర్వాత ర్యాంకులు గొట్టాలి, గవర్నమెంట్ జాబులు గొట్టాలి, సాఫ్ట్‌వేర్ జాబులు కొట్టాలని మనల్ని ఆ డెల్యూజన్‌లో బతికేయమంటారు. మనం ఈ సర్కిల్ నుంచి బయటకొస్తే ఇంకా చాలా చూడొచ్చు. లైఫ్ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. చాలా ఏంటంటే ఒక స్ట్రాంగ్ మ్యాన్ అనేవాడు అక్కడే బిల్డ్ అవుతాడు. అంటే జిమ్‌లో గూడా బిల్డ్ అవుతారు. అదేంటంటే ఫిజికల్‌గా మెంటల్‌గా నేను జెప్పేది. స్టిల్ ఈ రోజుటికి నాకు టాక్సెస్ గురించి ఇయన్నీ ఏమి తెలీదు. నిన్నే యూనియన్ బడ్జెట్ అయిపోయింది గదా! ఈ బడ్జెట్ అయిపోగానే అందరూ "యమ్మ ఏంట్రా ఇంత హార్ష్ రూల్స్" అని జెప్పి ప్రతి ఒక్కరు రీల్స్ చేసేస్తున్నారు. అయి చూడగానే మనకేమో కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ చేశాను నేను గూడా. క్రిప్టోలో, స్టాక్స్‌లో చాలా హార్ష్‌గా ఉన్నాయి. పెనాల్టీస్ డేకి 200 అంట క్రిప్టోలో. అంటే ఏంటంటే అన్‌రియలైజ్డ్ గెయిన్స్ అంటే ఐటీఆర్‌లో ఫైల్ చేయకపోతే చాలా భయమేసేసింది. ఇంకా అన్నీ చాలా చూడాలి. మీరు గూడా ఏంటంటే జాబ్స్ చేస్తున్నా, ఇంకా ఏదో ఒకటి చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే ఈ టాక్సెస్ గురించి, లాస్ గురించి, రెగ్యులేషన్స్ గురించి అన్నిటిని తెలుసుకోవడం అంటే స్టార్ట్ జేయండి. నేను గూడా రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. లేకపోతే చాలా ఏంటంటే బాధపడాల్సొస్తుంది. ఇంటికి నోటీసులన్నీ వచ్చేస్తాయి. అసలు మనం ఏం చేసామో ఏం అర్థం గాదు. లాస్ట్ మినిట్‌లో హరీబరీగా అంటే లైక్ ఎళ్ళే బదులు ముందే అన్నీ చూసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లో మన జర్నీ గురించి అంతా డిస్క్రైబ్ చేస్తూ అన్‌సీన్ వీడియోస్ గానీ, ఇట్లా బ్యాక్ ఎండ్ వీడియోస్ గానీ అన్నీ మాట్లాడదాం. ఇంకా లాస్ట్‌లో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఇయర్ 300 ఇంకా 60 డేస్ ఉన్నాయి. ఈ 360 డేస్‌లో నేను 4000 వీడియోస్ అప్‌లోడ్ చేసేద్దామనున్నాను. మంచి కంటెంటే. హోప్ నేను ఫాలో చేయమని, సబ్‌స్క్రైబ్ చేయమని నేను అడగను. బట్ ఇఫ్ యూ ఫీల్ నా దగ్గర అంత కంటెంట్ ఉంది అనంటే మీరు చేయండి. సైనింగ్ ఆఫ్ విష్ణు చమర్తి.